లక్కీ న్యూస్ కి స్వాగతం. రాజ్యాధికార సాధనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఏకం కావాలని మాజీ సైనిక ఉద్యోగాలు ప్రముఖ రాజకీయ నాయకులు దాసి వెంకట్రావు పేర్కొన్నారు. ఆదివారం రాజమహేంద్రవరం ఆనం కళా కేంద్రం వద్ద గల అంబేద్కర్ భవనంలో దళిత ప్రజాశక్తి 10 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విశిష్ట సేవారత్న అవార్డుల మహోత్సవం సందర్భంగా దళిత ప్రజాశక్తి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు మురారి రవికుమార్ అధ్యక్షతన దళిత ప్రజాశక్తి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సీనియర్ దళిత నేత అల్లు జయరాజ్ను ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల కమిటీలను ప్రకటిస్తూ సీనియర్ ఉద్యమ నేతలకు, సీనియర్ జర్నలిస్టులకు, స్వచ్ఛంద సంస్థల సేవా ప్రతినిధులకు, సీనియర్ న్యాయవాదులకు, విరామం ఉద్యోగులకు, ప్రజాసేవకులకు వారి వారి సేవలను గుర్తించి విశిష్ట సేవారత్న అవార్డులను దళిత ఉద్యమ నేత దాసి వెంకట్రావు చేతుల మీదుగా, నగర ప్రముఖుల చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన దాసి వెంకట్రావు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సమస్యల పరిష్కారానికి దళిత ప్రజాశక్తి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. దళిత ప్రజాశక్తికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. దళిత ప్రజాశక్తి వ్యవస్థాపక అధ్యక్షులు మురారి రవికుమార్ మాట్లాడుతూ 2015 సంవత్సరంలో దళిత ప్రజాశక్తి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దగాపడిన తాడిత పీడిత ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి, వారికి న్యాయం జరిగే వరకు నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు. అనపర్తి మండలం దోమాడ గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు గత 50 సంవత్సరాల కాలంగా నివాసం ఉంటున్నారని పేర్కొన్నారు. వారి గృహాలను పోలీసులు అధికారులు తొలగించారని అన్నారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సహకారంతో ₹4 లక్షల అందించే వరకు న్యాయం జరుగుతుందని గత 30 సంవత్సరాల కాలంగా దళిత ఉద్యమాలు చేసి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చెందిన అనేక సమస్యల పరిష్కారం దళిత ప్రజాశక్తి 10వ వార్షికోత్సవ సందర్భంగా నూతన కార్యవర్గం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మైనారిటీ వక్ఫ్ బోర్డు మాజీ డైరెక్టర్ మహమ్మద్ ఆరిఫ్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం అంబేద్కర్ భవనంలో దళిత ప్రజాశక్తి 10వ ఆవిర్భావ దినోత్సవం కుల మతాలకు అతీతంగా జరిగిందని తెలిపారు. తాడిత పీడిత ప్రజలకు అండగా ఉంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ నవభారత నిర్మాణానికి కృషి చేస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ఆర్ఏ చిన్ని మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న దళిత ప్రజాశక్తి నాయకులకు అభినందనలు తెలిపారు. ఎల్లవేళలా వారి పోరాటానికి సహకరిస్తానని అన్నారు. కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి రాష్ట్ర నాయకులు దాసి వెంకట్రావు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజర్ దియనా ఠాగూర్, మాలా బహుజన సమాజ రాష్ట్ర అధ్యక్షులు దారా సురేష్, మాలా మహానాడు రాష్ట్ర నాయకులు నల్లా చిన్నారావు, ఆర్పీఐ సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ పులి ప్రసాద్, బీఎస్పీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ జుత్తుగా నాగేశ్వరరావు, కోన లాజర్, జై భీమరావు, పార్టీ జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ వల్లూరి సత్యానందం, మాలా మహానాడు రాజమండ్రి అధ్యక్షులు విజయన మధు, మాలా మహానాడు యువజన విభాగం అధ్యక్షులు ఆర్య రాము, దళిత నాయకుడు మాలా మహానాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గారా త్రినాథ్, ఉల్లం నవీన్ కుమార్, గుమ్మడి శివకుమార్, గుడాల ప్రసాద్, రాష్ట్ర నాయకులు పల్లా ప్రకాష్, యువజన విభాగం నాయకులు మడికి ప్రసన్న కుమార్, స్టేట్ బీసీ నాయకులు మార్గాని సుశీల, కూచిపూడి సీతారాం, నృత్యం నికేతన్ అధినేత భార్గవి, దళిత ప్రజావేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చోళ రాజు, రాష్ట్ర యువజన విభాగం స్టేట్ కమిటీ సభ్యులు ఆర్ఏ చిన్ని, దళిత ప్రజాశక్తి యువజన విభాగం సోమబత్తుల సురేంద్ర కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉల్లం ధనరాజ్, నగర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. చేతుల మీదుగా ఈ సన్మానం చాలా ఆనందదాయకం. అలాగే పులి ప్రసాద్ గారు కూడా మరి సన్మాన కార్యక్రమంలో పాల్గొని ఆరిఫ్ గారు దగ్గరికి సార్ ఒకసారి ఎలా చూడండి సార్. ఓకే సార్. పాల్గొని ముందంజలో పరిగెట్టించవలసిందిగా తెలియజేస్తున్నాం. కూడా సన్మాన కార్యక్రమంలో ముందుకెళ్ళవలసిందిగా ఆరిఫ్ గారు ఉంటే కొంత మైనారిటీ తరఫున మా బాబా ఉపయోగించదని సార్. ఓకే సార్, రెడీ సార్. ఎలా చూడండి మిత్రులందరూ కూడా ఎంకరేజ్మెంట్ చేసి జయరాజ్ గారు ఒకసారి ఎలా రండి ఫ్రేమ్లో. జయరాజ్ గారు అక్కడ సరే సన్మాన కార్యక్రమం నిలబడాలండి. ఒకసారి ఎలా చూడండి అందరూ. బయట ఉంటే రాష్ట్ర ఉపాధ్యక్షులు మీరు. ఓకే సార్. ఓకే. రాజమండ్రికి ఈ దళిత ప్రజాశక్తి నుంచి శుభాకాంక్షలు తెలియజే రవికుమార్ గారు దాసి వెంకటరావు గారిని సన్మానించే కోణంలో చాలా ఆనందంగా ఉత్సాహం. ఒకసారి కొద్దిగా ఛానల్కి
సార్ ఒకసారి ఎలా చూడండి అందరూ. రెడీ సార్? ఓకే ఓకే సార్. హలో దళిత ప్రజాశక్తి ఉపాధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, అలాగే ఆయన పక్షాన ఆయన దగ్గర ఉన్న టౌన్ కమిటీ ఏదైతే ఉందో దగ్గర నుంచుని మరి ఆయన సన్మానం చేయాలని మనం చేసుకున్నాను. అలాగే అధికారికంగా అనౌన్స్ చేస్తా ఉన్నాం. జై భీమ్. ఓకే సార్. అందజేయరాజు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ దళిత ప్రజాశక్తి ఓకే వచ్చాడా? ఓకే అందుకే చింతల కన్నబాబు చూసినట్టు ఉంది. మరి ఏం చేయాలనుకున్నారు? తప్పలు పట్టండి. ముందు రావచ్చు, వెనక రావచ్చు. కాబట్టి మీరు వచ్చారు, మాకు అది సంతోషం. అలాగే ఓం ధనరాజ్ ఆంధ్రప్రదేశ్లో అల్లు జయరాజ్ ఆధ్వర్యంలో మరి ఈరోజు జాయిన్ చేయడం జరిగింది. మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే పూర్వమానం కూడా వేయాలని వెనక్కి రా అన్న. ఠాగూర్ గారు పూర్వమానంతో అలంకరిస్తున్నారు. అలాగే మెమెంటో దారా సురేష్ గారి చేతుల మీదుగా మెమెంటో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. పూర్వమానంతో కూడా ఠాగూర్ గారు పూర్వమానంతో ఇస్తున్నారు. అలాగే మెమెంటో సార్ కొంచెం సైడ్ మెమెంటో కూడా ఇవ్వాల్సిందిగా. సార్ కొంచెం సైడ్ క్యారెట్ చూడాలి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఠాగూర్ గారి చేతి నుంచి సుశీల గారు తమతో హోమాలతో అలాగే మెమెంటో కూడా ఠాగూర్ గారి చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సార్ కొంచెం సైడ్ రా సార్, మీకు సైడ్ అండి. అలాగే ఇలా అందరూ క్యారెట్ అదే చిన్నగారు రాక మరి యొక్క సార్వాన్ని తీసుకోవడం హోమాలతో అలంకరించి మరి దాల్సిన వెంకటరావు గారి చేతుల మీదుగా మెమెంటో కూడా తీసుకోవడం చిన్ని గారి యొక్క అదృష్టంగా భావించుతున్నాం. కాబట్టి అలాంటి వాడు మనకి మన దగ్గర రావడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఠాగూర్ గారు పూలమాలతో అలంకరిస్తారు. అలాగే దళిత ప్రజాశక్తి వ్యవస్థాపకులు మెమెంటోను ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఓకే సార్. ఒకసారి అడగలను సార్. ఇలా క్యారెట్ చూడండి. ఓకే సార్. రామరాజు గారు నెక్స్ట్ అలంకరించి అలాగే మోడ రఘుకుమార్ గారి చేతుల మీదుగా పూలదండలు వేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే దారా సురేష్ అన్న గారు మెమెంటోని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మెమెంటోని సార్ ఒకసారి ఎలా చూడండి అందరూ. ఫోటోగ్రాఫర్స్ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది, తొందరగా అవుతుంది. నెక్స్ట్ అదృష్టం కాబట్టి వారి చేతుల మీదుగా ఈ యొక్క సన్మానంలో మీరు పాల్పంచుకోవాలి.
అలాగే మెమోంటో కూడా వెంకటరావు గారి చేతుల మీదుగా తీసుకోవాలని కోరుతున్నాం. ఉల్లింగన రవికుమార్ గారు, నవీన్ కుమార్ గారు, ఉల్లింగి నవీన్ కుమార్ గారికి ఉల్లింగి, అలాగే పూర్ణాలను అలంకరించి మెమోంటోని కూడా రవికుమార్ గారు. చూడండి సార్. ఓకే, రెడీ. స్మైల్. ఓకే సార్. ఓకే సార్. జయరాజ్ గారు. పెద్దలు మరియు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ వారందరిని కూడా పిలుచుకొని అందరికి కూడా ఘన సన్మానం చేసి వారందరి సమక్షంలో దళిత ప్రజాశక్తి ప్రతి విషయంలో కూడా ముందుంటుందని చెప్పడం జరిగింది. అలాగే మా నూతన కమిటీ ఏర్పడిన మా బంధుమిత్రులందరికీ, నా సహోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇటువంటి ఏ బొచ్చిన ఎస్ఎస్టీ బీసీ విషయంలో మేమందరం ఎస్ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక తరఫున కలిసి పనిచేస్తామని, అలాగే ఏ రంగాల్లో సత్కరించారు? ఈ రోజు ఎస్ఎస్టీ బీసీ మైనారిటీ సంబంధించిన విలేకరు సోదరుల్ని, అలాగే న్యాయవాదుల్ని, అలాగే వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల వారిని, అలాగే నృత్యకారుల్ని, అలాగే ఓఎన్జీసీ వారిని, హార్లిక్స్ ఫ్యాక్టరీ వారిని, అలాగే వివిధ స్వచ్ఛంద సంస్థల వారిని, ఎస్సీ నాయకుల్ని, దళిత ఉద్యమకారుల్ని, వివిధ సంస్థలు పనిచేసిన అందరినీ కూడా మేము ఘనంగా చేయడం జరిగింది దళిత ప్రజాశక్తి తరఫున. అందరికీ థ్యాంక్ యూ. నగర కమిటీ రాబోయే రోజుల్లో పార్టీలకు అతీతంగా కుల మతాలను అందరినీ అన్నీ ఒకే వర్గం ఏర్పాటు చేసుకొని అందరం ఒకే తాటి మీద పనిచేస్తామని తెలియజేస్తున్నాం సార్. అందరికీ శుభాకాంక్షలు. ఇవాళ రవికుమార్ గారు దళిత ప్రజాశక్తి అనే పేపర్ స్థాపించి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు పేపర్ రన్ చేసి దళిత ఉద్యమం ఒక ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ న్యాయం చేయాలన్న ఉద్దేశంతో పేపర్ వ్యవస్థ పెట్టాడు. ఆ పేపర్ ద్వారానే కాకుండా ఈయన కూడా ఫైట్ చేసి అందరికీ న్యాయం చేయాలన్న ఉద్దేశంలో ప్రజల్లోకి వెళ్ళి అందరికీ న్యాయం చేసి ఈవేళ ఆ పేపర్ వార్చుకోవడానికి వచ్చినటువంటి మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాజమహేంద్రవరం అంబేద్కర్ భవనంలో దళిత ప్రజాశక్తి ప్రజా వార్త కోసం న్యాయవాదులకి, అలాగే మీడియా మిత్రులకి, నృత్య కళాకారులకి, అలాగే ప్రజా నాయకులకి కూడా, ప్రజా సేవకులకు కూడా ఈరోజు సన్మాన కార్యక్రమం పెట్టడం అనేది నిజంగా శుభపరిణామం. ఎందుకంటే ఇలాంటి సత్కారాలు అనేవి చేయించుకోవడం అనేది చాలా అదృష్టం ఉండాలి, ఎంతో దాని వెనకాల ఎంతో కృషి ఉండాలి. ఎందుకంటే వాళ్ళని గుర్తించడం అనేది, ఇంతమందిలో మనల్ని గుర్తించడం అనేది చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాగే ఈ దళిత ప్రజాశక్తికి అధ్యక్షులైనటువంటి మురారి రవికుమార్ గారికి, అలాగే ఉపాధ్యాయ అధ్యక్షులైనటువంటి మా అల్లు జయరాజ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి ఉద్యమాల్లో మా భాగస్వామ్యం ఎప్పుడూ ఉంటుందని, మా అండదండలు ఎప్పుడూ ఉంటాయని తెలియజేసుకుంటూ దళిత ప్రజాశక్తి కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ నమస్కారాలు తీసుకుంటాం. నా పేరు మురారి రవికుమార్, దళిత ప్రజాశక్తి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిని. 2015లో దళిత ప్రజాశక్తి అనే సంస్థను స్థాపించి మరి ఇప్పటి వరకు కూడా దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా సరే మా వంతు సహాయం చేస్తూ, మా వంతు ఎవరి మీద దళితుల మీద దాడి జరిగినప్పుడు మా వంతు పోరాటం చేస్తూ వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేము మరి నిద్రపోయే లేదు. ఎందుకంటే మేము మొన్న కూడా దోమాడ గ్రామం, ఎవరైతే అనపర్తి నియోజకవర్గం దోమాడ గ్రామంలో మరి ఒక ఇన్సిడెంట్ జరిగింది. బడుగు బలహీన వర్గాలు ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఉన్నారో అందులో మరి దానికి సంబంధించి ఇల్లు పడగొట్టి గత 50 సంవత్సరాల నుంచి కూడా అందులో కాపురాలు ఉంటున్నటువంటి మరి ఈ యొక్క దళితుల్ని అన్ఎక్స్పెక్టెడ్గా పోలీసు వారి అధికారులు కూడా ఉండి ఆ ఇల్లులు పడగొట్టారు. దాని మీదుగా పోరాటం చేసి మరి ఎమ్మెల్యే రామకృష్ణ గారి ద్వారా మేము అది సాధించగలిగాం. ఒక్కొక్కరికి కూడా మరి 3 సెంట్లు భూమి, అలాగే 4 లక్షల రూపాయల చెక్కులు కూడా ఇప్పించడం జరిగింది మా ఆధ్వర్యంలో. అలాగే మేము ఎక్కడ జరిగినా గత 30 సంవత్సరాల నుంచి కూడా నేను దళిత ఉద్యమంలో ఉన్నాను. అలాగే ఎక్కడ అన్యాయం జరిగినా దళితులకు పట్ల నేను ఉండి, అలాగే నాట్ ఓన్లీ దళితులు
దళిత ప్రజాశక్తి స్థాపించిన దగ్గర నుంచి కూడా మేము దళిత ఎస్సీ ఎస్టీ ది యూనిటీ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ద్వారా మేము వాళ్ళకి అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. వాళ్ళకి అన్యాయం జరిగితే మా వంతు సహాయం చేసి వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేసి రోడ్లెక్కి ధర్నాలు చేసి మరి వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేసాం. కాబట్టి మరి దళిత ప్రజాశక్తి ఇక్కడి నుంచి కూడా మరి కొనసాగుతుంది. అలాగే మరి ఈ రోజు రాజమండ్రి సిటీ టౌన్లో మరి నూతన కార్యవర్గం మేము ఏర్పాటు చేసాం. దానికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మరి పెద్దలు పూజనీయులు అలాగే దాసి వెంకట్రావు గారు అన్నయ్య గారికి కూడా నా యొక్క హృదయపూర్వక జై భీములు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ వన్ అండ్ ఆల్. అందరికీ జై భీమ్. రాజమహేంద్రవరం అంబేద్కర్ భవన్లో ఈరోజు దళిత ప్రజాశక్తి 10వ ఆవిర్భావోత్సవం జరిగింది. దానికి దళితులనే కాకుండా వివిధ వర్గాల నుంచి కులమతాలకు అతీతంగా ఎంతో మందిని సామాజిక సేవకులను విద్యావేత్తలను తీసుకొచ్చి వారు ఘనంగా సత్కరించడం జరిగింది. అయితే దళిత ప్రజావేదిక అన్నది కేవలం దళిత సమస్యల మీద పోరాటం మాత్రమే కాదు, తాడిత పీడిత బాధిత పౌరులు ఎవరైనా సరే కులమతాలకు అతీతంగా వారికి దళిత ప్రజా సంస్థ ఏదైతే ఖచ్చితంగా అండగా ఉంటుందని మేము నమ్ముతున్నాం. అదేవిధంగా వారు చేసే ప్రతి పోరాటానికి కూడా కులమతాలకు అతీతంగా ముస్లింలు, ఎస్సీలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, ఉన్నత వర్గాల్లోని బాధితులు కూడా వీళ్ళకి అండగా ఉంటారని చెప్పి నవనిర్మాణమైన భారతదేశ నవనిర్మాణం కోసం ప్రతి పౌరుడు బాధ్యతగా పనిచేస్తారని తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు దళిత ప్రజాశక్తి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులైనటువంటి మా సహచరుడు సోదరుడు దళిత ఉద్యమ నాయకుడు అల్లు జయరాజ్ గారిని ఘనంగా సత్కరించడం జరిగింది. వారికి కూడా మా ముస్లిం మైనారిటీ సంఘాల తరఫున ఘనంగా స్వాగతం తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. జై భీమ్, జై భారత్.